వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది. బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి. గజ్వేల్లో తాగునీటి సమస్య తీరింది, సాగునీటి సమస్య తీర్చిండు. గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి. ఇవాళ హత్య రాజకీయాలు కానీ, క్రిమినల్ కేసులు కానీ, దండుగలు కట్టుడు కానీ, పంచాయతీలు చెప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు, కేసులు. ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు. ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్నా ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా? అక్రమ కేసులు పెట్టినామా? అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మనకు కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్టియాలి, సాగునీళ్ళు ఎట్టియాలి, రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఇవాళ మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి 45 రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గం తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడం, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పిన ప్రజలకు ఆ రోజు? మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిందే? మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2000 పింఛన్ కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి, 4000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? సరే మీరు కరెంటు బిల్లులే కట్టకుర్రి, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేము రాగానే 15,000 పక్క, ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000. 15,000 ఆ 10,000 కూడా పూర్తిగా. అంటే ఇలా ఎన్ని రకాలు? అరే వడ్లు అమ్ముకోకుర్రి, మేము వస్తున్నాం, 500 బోనస్ తయారున్నాయన్నారు. ఇచ్చినారే మొన్న వానకాలం వడ్లకు బోనస్ ఎగబెట్టిండ్రు. రుణమాఫీ పట్టలేదు. రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు. అరే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి అది మేమెక్కడ చెప్పినా మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే వెళ్ళదా? అట్లా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు. కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఏమన్నారు? ఉండండి పాప ఆకలిస్తే 200 అయింది కదా. ప్రగతి భవన్లో ఏమన్నారు? 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు, ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పవా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవా అన్న. తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తుర్రా? నోరుపుతలేరు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్లో కేటీఆర్ గారు దావోస్లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? ఇప్పుడు
మీరెందుకు పోయినరు? ఇప్పుడు ఇది కూడా దండగానే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు. ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు బీజేపీలతో మేము కొట్లాడటం. ఎడగొట్లాడారు మీరు? ఇవాళ బీజేపీలను ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. गंदा बात फैलाते जा रहे लोग। कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए। वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके अपन भिजाए, वो पूरा बिलों को रोके रखा। अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा। अब कौन किससे मिल गया? जब क्यों रोके?